బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాళ కేంద్రంపై ఇండియా కూటమి అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మణిపూర్ హింసపై పార్లమెంట్ లో ప్రధాని ఇవాళ కేంద్రంపై ఇండియా కూటమి అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మణిపూర్ హింసపై పార్లమెంట్ లో ప్రధాని మోడీ ప్రకటన చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నప్పటికీ ప్రధాని నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు పార్టీలు సిద్ధమయ్యాయి. దీనిపై ఇవాళ నోటీస్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే ముసాయిదా సిద్ధమైనట్లు 50 మంది ఎంపీలతో సంతకం చేయాల్సి ఉన్నట్లు పార్టీలు వెల్లడించాయి. లోక్సభలో మెజార్టీకి 272 మంది సభ్యులు అవసరం ఉండగా ఎన్డీఏకు 330, విపక్షాల కూటమికి 130 మంది సభ్యుల మద్దతు ఉంది. ఇవాళ కేంద్రంపై ఇండియా కూటమి అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మణిపూర్ హింసపై పార్లమెంట్ లో ప్రధాని మోడీ ప్రకటన చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నప్పటికీ ప్రధాని నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు పార్టీలు సిద్ధమయ్యాయి. దీనిపై ఇవాళ నోటీసు ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే ముసాయిదా సిద్ధమైనట్లు 50 మంది ఎంపీలతో సంతకం చేయాల్సి ఉన్నట్లు పార్టీలు వెల్లడించాయి. లోక్సభలో మెజారిటీ 272 మంది సభ్యులు అవసరం ఉండగా ఎన్డీఏకు 330, విపక్షాల కూటమికి 130 మంది సభ్యుల మద్దతు ఉంది. ఇవాళ కేంద్రంపై ఇండియా కూటమి అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మణిపూర్ హింసపై పార్లమెంట్ లో ప్రధాని మోడీ ప్రకటన చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నప్పటికీ ప్రధాని నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు పార్టీలు సిద్ధమయ్యాయి. దీనిపై ఇవాళ నోటీస్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే ముసాయిదా సిద్ధమైనట్లు 50 మంది ఎంపీలతో సంతకం చేయాల్సి ఉన్నట్లు పార్టీలు వెల్లడించాయి. లోక్సభలో మెజార్టీకి 272 మంది సభ్యులు అవసరం ఉండగా ఎన్డీఏకు 330, విపక్షాల కూటమికి 130 మంది సభ్యుల మద్దతు ఉంది. ఇక దీనిపై మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి రాజ్ అందిస్తారు. చెప్పండి రాజ్. శోభ, ఇండియా కూటమి మరింత దూకుడుగా వెళ్తోంది. మణిపూర్ విషయంలో ఇప్పటి వరకు చర్చకు పట్టుబట్టినటువంటి ఇండియా కూటమి నేతలు ఇక చివరి అస్త్రంగా అవిశ్వాసాన్ని ప్రవేశపెట్టనున్నారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. మరి కాసేపట్లో పార్లమెంటరీ కార్యాలయంలో ఎంపీలంతా కూడా హాజరు కావాలని ఇప్పటికే కాంగ్రెస్ విప్ జారీ చేసినటువంటి నేపథ్యంలో వీరంతా కూడా హాజరై ఈ 26 పార్టీల నేతలు ఎవరైతే ఉన్నారో వీరంతా కూడా మణిపూర్ అంశంపై ఎట్టి పరిస్థితుల్లో ప్రధానితో మాట్లాడించాలని నిర్ణయించారు. దీనిలో భాగంగానే అవిశ్వాసాన్ని ప్రవేశపెట్టి దానికి సంబంధించి చర్చను పొడిగించాలని చూస్తున్నారు. ప్రధాని ప్రకటన చేస్తేనే దీనికి ముగింపు ఇవ్వాలని, ఆ తర్వాతే బిల్స్ కి సంబంధించి కానీ ఇతర అంశాలపై
ప్రధానికి అవకాశం ఇవ్వాలని వీరు భావిస్తున్నారు. ఎందుకంటే సొంత నిర్ణయాలతో బీజేపీ ఇప్పటికే చాలా వరకు విపక్షాల మాటల్ని కానీ చివరికి తన సొంత పార్టీకి చెందినటువంటి సొంత కూటమికి చెందినటువంటి నేతల్ని కూడా విస్మరిస్తూ వస్తుంది. కానీ ఇక్కడ బలాబలాల పరంగా చూస్తే మాత్రం ఎన్డీఏకి మెజారిటీ ఉండడం అనేది ఒక కలిసి వచ్చే అంశం. కాకపోతే అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడం ద్వారా ప్రధాని దీనిపై ఖచ్చితంగా మాట్లాడాల్సి వస్తుంది. మొదటి రోజు ప్రధాని కేవలం పార్లమెంటు వెలుపల దీనికి సంబంధించి ఒక ప్రకటన చేశారు మణిపూర్ అంశానికి సంబంధించి. కానీ ఒక అధికారికంగా పార్లమెంట్ లో చేసినట్టయితే దానికి సంబంధించి చర్చ జరుగుతుందని ఇప్పటి వరకు ప్రకటించకపోవడం విపక్షాలకు ఆగ్రహం తెప్పించింది. ఈ ఒక్క రీజన్ మీదే వీరు గత కొద్ది రోజులుగా పార్లమెంట్ లో పోరాడుతున్నారు. అయితే సమావేశాలు వరుసగా వాయిదా పడుతున్నాయి. ఒకవైపు ఆమ్ ఆద్మీ పార్టీకి చెందినటువంటి ఎంపీని ఏకంగా సస్పెండ్ చేశారు ఇదే విషయంలో. దీంతో అతనికి కూడా మద్దతుగా ఇండియా కూటమికి చెందినటువంటి నేతలంతా కూడా నిరాహార దీక్ష చేశారు. ఈ రోజున అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టిన తరువాత ఏ రకంగా బీజేపీ ప్రభుత్వం దీన్ని ఎదుర్కొంటుంది, అలాగే దీనికి సంబంధించిన ప్రకటనలో ఏ అంశాన్ని పేర్కొననుంది అనేది చూడాల్సి ఉంటుంది. మోదీ అంతా మాట్లాడాల్సి వస్తే ఖచ్చితంగా మణిపూర్ పై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇప్పటి వరకు అక్కడ తీసుకున్న నిర్ణయాలు ఏంటి, రానున్న రోజుల్లో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, ముఖ్యంగా సీఎం కి సంబంధించి అక్కడ ఉన్న సీఎం ఏకపక్ష ధోరణిని ఏ రకంగా ఆపాలనుకుంటారనే విషయంపై చర్చ జరిగే అవకాశం ఉంది. అయితే 2018లో కూడా మోదీ ప్రభుత్వంపై అప్పుడు ఉన్నటువంటి యూపీఏ కూటమి ఒకసారి అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. కానీ అప్పుడు ఎన్డీఏకు ఉన్నటువంటి బలం దాదాపుగా 2 కంటే ఎక్కువగా ఉండడంతో అప్పుడు అది దిగిపోయింది. కానీ దీనిపై బీజేపీ కూడా అప్పటి సంఘటన మరోసారి అంటే అప్పటి సిచ్యువేషన్ కూడా మరోసారి రిపీట్ అవుతుందని బీజేపీ ధీమాగా ఉంది. కాకుంటే విపక్షాల వ్యూహం మాత్రం అవిశ్వాసాన్ని ప్రవేశపెడితే మాట్లాడాల్సి ఉంటుంది, ఖచ్చితంగా ప్రధాని స్థాయి వ్యక్తి మాట్లాడాల్సి ఉంటుంది. కాబట్టి అవిశ్వాసాన్ని చివరి అర్థంగా వాడుకోవాలనుకుంటుంది ఇండియా కూటమి. శోభ. రైట్, థ్యాంక్ యూ రాజ్.